నెల్లూరు పెద్దారెడ్లు ఏ పార్టీలో ఉన్నా లాయల్గా కొనసాగుతారు. ఆ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తారు. ఇచ్చిన పదవులు తీసుకొని క్రమశిక్షణగా పనిచేస్తారు. పార్టీ విధానాలను ప్రచారం చేస్తారు. ఆనం, నల్లపరెడ్డి, మేకపాటి లాంటి కుటుంబాల వారు అన్ని పార్టీల్లో ఉంటారు, సంపాదిస్తారు, ఖర్చు పెడతారు, జనం మంచి కోసం పనిచేస్తారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికార పార్టీలో ఉన్న పెద్దారెడ్లు అలిగినట్లు కనిపిస్తున్నారు. విపక్షంలో వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఆ దిశగా ఆనం రామనారాయణ రెడ్డి ఎపిసోడ్ను గుర్తు చేసుకోవాలి. మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఆనం మాట్లాడిన మాటలు అప్పటికప్పుడు వచ్చినవి కాదు. ఆయన ఎన్నో రోజులుగా మదనపడి రగిలిపోయి ఇక ఆపుకోలేక కడుపులో నుంచి వచ్చిన మాటలవి. వైసీపీలో అవమానాలను భరించలేక టీడీపీ పక్షాన చేరితే అక్కడ కూడా తనకు అదే ట్రీట్మెంట్ తప్పడం లేదని ఆనం చాన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నారు. ఆనం టీడీపీలో చేరిన వెంటనే పార్టీ టికెట్ వచ్చింది. గెలిచిందే తడవుగా దేవాదాయ శాఖ మంత్రి పదవి దక్కింది. ఇదంతా మన కళ్లకు కనిపించే అంశం. అయితే చేర్చుకొని చౌచౌగా పక్కన పెట్టారని ఆనం గ్రహించారు. ఏడాది తర్వాత కూడా తనను అవుట్ సైడర్గానే పరిగణిస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఏ విషయంలోనూ తనను విశ్వాసంలోకి తీసుకోవటం లేదని ఆయన గుర్తించారు. సింహపురి రాజకీయాల్లో తాను వెనకబడిపోయానని ఆయన భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణకు అధిష్టానమిచ్చే ప్రాధాన్యంలో 10వ వంతు కూడా తనకు దక్కడం లేదని ఆనం ఆవేదన చెందుతున్నారు. అందుకే లోకేష్ నెల్లూరు పర్యటన సందర్భంగా ఆయన బర్స్ట్ అయ్యారని చెప్పాల్సి ఉంటుంది. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కానీ మంత్రి నారాయణ పరిస్థితి అది కాదని ఆనంద్ చెప్పారు. కార్పొరేటర్ శక్తిగా ఎదిగిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారని నారాయణపై నోరు చేసుకున్నారు. అలాగే విద్యా వ్యవస్థను నెల్లూరు జిల్లాలో కార్పొరేటీకరించారని నారాయణను ఉద్దేశించి ఆనమన్నారు. విద్యను కార్పొరేటీకరించడం ద్వారా నాశనం చేశాడని మంత్రి నారాయణను పరోక్షంగా మంత్రి ఆనం విమర్శించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వెంకటగిరి రాజా పేరుతో స్థాపించిన విఆర్ విద్యాలయాన్ని యథాతథంగా కొనసాగించామని, మీరు కూడా అట్లే చేయాలని మంత్రి నారాయణను కోరారు. ఇదే సందర్భంలో మున్సిపల్ కార్పొరేషన్ అనే యాడ్ చేయటం వల్ల వెంకటగిరి రాజా వారిని అగౌరవపరిచినట్టవుతుందని ఆనం హెచ్చరించారు. విద్యను వ్యాపారం చేసుకుని కార్పొరేట్ శక్తిగా అవతరించావని, పేదలకు ఉచిత విద్య అందించాలని, అప్పుడు తాము కూడా మీ బాటలో నడుస్తామంటూ ఉచిత సలహా రూపంలో దెప్పి పొడిచినట్టుగా ఉంది. ఇదంతా కూడా నారాయణను విమర్శించటం కొంతైతే లోకేష్కు కూడా పరిస్థితులు వివరించడం మరికొంత అని సింహపురిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆనం మంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. జిల్లా రాజకీయాలపై ఏ మాట చెప్పాలన్నా ఆయనకు అవకాశం రావటం లేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలోకి దిగిపోయారని చెబుతున్నారు. టీడీపీలో పరిస్థితులు ఇలా ఉంటే వైసీపీలో కూడా కొందరు నేతలు గోలగోల చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మెప్పు కోసం ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు కూడా అదే పందాను కొనసాగిస్తున్నారు. అప్పట్లో మంత్రి పదవి కోసం నానా తంటాలు పడిన ప్రసన్న ఇప్పుడు జగన్ గుర్తింపు కోసం తహతహలాడుతున్నారని చెబుతున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ప్రసన్నను ఓడించారు. దాంతో కసిమీదున్న ప్రసన్న ఇప్పుడు ఆమెపై ఇష్టానుసారం ప్రేలాపనలకు దిగుతున్నారు. ఆమె గత జీవితం గురించి కాస్త మసాలా కలిపి మరీ ప్రకటనలు వదులుతున్నారు. పైగా తన మాటలకు కట్టుబడి ఉన్నానంటూ పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఒక్కసారి కూడా ప్రసన్నను పట్టించుకోలేదు. దాంతో ఏదో విధంగా అటెన్షన్లోకి రావాలని ప్రసన్న భావిస్తున్నారన్నది ఒక సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.